లేదు మనకి మేడ మీద అబ్బాయి ట్రైలర్ చూశారు మీరు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఇందులో ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది అనే విషయం అయితే తెలిసింది. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మ్యాటర్ ఉంది అని మీరు ఫిక్స్ అయిపోతారు. సినిమా అంత బాగుంటుంది. మీరు ఎక్కడ కామెడీ కావాలో ఇక్కడ కామెడీ ఉంటే బాగుంటుంది అనుకునే చోట కామెడీ వస్తుంది. సెంటిమెంట్ ఉంది, ఆ థ్రిల్లర్ ఉంది, స్టోరీలు అందరు క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. అందరూ చాలా బాగా చేశారు. ఇక సాంగ్స్ అయితే పీక్స్. ఇప్పటికే నోట్లోన వేలు పెడితే అనే సాంగ్ మంచి ట్రెండింగ్లో ఉంది. సాంగ్ల పరంగా సూపర్ హిట్ అయిపోయింది. ఇక సినిమా పరంగా నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుద్ది. నరేష్ అన్నకు వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అయింది ఇది. ఎందుకంటే నరేష్ అన్న క్యారెక్టర్ చాలా చేంజ్. ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ అన్ని వేరియేషన్స్ నరేష్ అన్న చూపించేశాడు. ఇందులో అవన్నీ కలిపితే ఒకసారి ఈ సినిమాలో మీరు చూడొచ్చు. అవసరాల శ్రీనివాస్ అన్న కానీ, అవసరాల శ్రీనివాస్ అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ప్రొఫెషన్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. ఆయన సెకండ్ హాఫ్ ఆయన మమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. అది ఎలా డైరెక్ట్ చేస్తాడు, ఏ ప్రొఫెషన్లో డైరెక్ట్ చేస్తాడు అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే ఇంకా నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం నరేష్ అన్నకి త్రూఅవుట్ ఫ్రెండ్గా క్యారెక్టర్ చేశాను ఫస్ట్ టైం. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి మీరు పాటల్లో వీటిలో చూసుంటారు. ఇక మనకు ఒక ఇండస్ట్రీకి ఇంకొక సౌందర్య దొరికినట్టు అలా ఉంటుంది అమ్మాయి ఆ పర్ఫార్మెన్స్. టోటల్గా అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి. మేడ మీద అబ్బాయి సినిమా పక్కా హిట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 8 అందరూ రెడీగా ఉండండి.